మున్సిపల్ ఎన్నికలపై మంత్రులతో సమావేశం నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. మంత్రులందరూ జిల్లాలకు వెళ్లాలని ఆదేశించారు. సర్వేలలో వెనుకబడిన మున్సిపాలిటీలను విశ్లేషించారు సీఎం. ఎప్పటికప్పుడు ఇన్ఛార్జ్ మంత్రులతో సమావేశం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రోజువారీగా రిపోర్టు తనకు అందించాలన్నారు సీఎం. అసంతృప్తి నేతలను బుజ్జగించాలని మంత్రులకు సూచించారు. మున్సిపల్ ఎన్నికలపై మంత్రులతో సమావేశం నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. మంత్రులందరూ జిల్లాలకు వెళ్లాలని ఆదేశించారు. సర్వేలలో వెనుకబడిన మున్సిపాలిటీలను విశ్లేషించారు సీఎం. ఎప్పటికప్పుడు ఇన్ఛార్జ్ మంత్రులతో సమావేశం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రోజు వాదించాలన్నారు. అసంతృప్తి నేతలను బుజ్జగించాలని మంత్రులకు సూచించారు. మున్సిపల్ ఎన్నికలపై మంత్రులతో సమావేశం నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. మంత్రులందరూ జిల్లాలకు వెళ్లాలని ఆదేశించారు. సర్వేలలో వెనుకబడిన మున్సిపాలిటీలను విశ్లేషించారు సీఎం. ఎప్పటికప్పుడు ఇన్ఛార్జ్ మంత్రులతో సమావేశం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రోజువారీగా రిపోర్టు తనకు అందించాలన్నారు. అసంతృప్తి నేతలను బుజ్జగించాలని మంత్రులకు సూచించారు. మున్సిపల్ ఎన్నికలపై మంత్రులతో సమావేశం నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. మంత్రులందరూ జిల్లాలకు వెళ్లాలని ఆదేశించారు. అయితే సర్వేలలో వెనుకబడిన మున్సిపాలిటీలను విశ్లేషించారు సీఎం. ఎప్పటికప్పుడు ఇన్ఛార్జ్ మంత్రులతో సమావేశం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, కాసేపటి క్రితమే సీఎం మంత్రులతోనూ అదేవిధంగా ఇన్ఛార్జీలతో కూడా సమావేశమైనటువంటి పరిస్థితి మనం చూసాం. కంప్లీట్ అయిపోయింది. దాదాపు 2-2.5 గంటల పాటు కొనసాగింది. మున్సిపాలిటీలు అదేవిధంగా కార్పొరేషన్ లో ఎట్లాంటి వ్యూహరచనతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది అనే యాంగిల్లో ప్రధానంగా ఈ చర్చ జరిగింది. పలువురు మంత్రులు కూడా సీఎం కు సూచనలు అందజేశారు. అన్ని రకాల ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత సీఎం చాలా సీరియస్ గానే ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకున్నారు. మంత్రులందరూ జిల్లాలకు వెళ్లి తీరాలి. ఎవరు కూడా హైదరాబాద్ లో, రంగారెడ్డి జిల్లాలో ఎవరు కూడా ఇక్కడ ఉండడానికి లేదు. ఖచ్చితంగా గ్రేటర్ హైదరాబాద్ దాటిపోయి మీరు జిల్లాలో మున్సిపాలిటీలు వాళ్ళకి కేటాయించినటువంటి చోట్ల మీరందరూ కూడా వెళ్లి పనిచేయాల్సిన అవసరం ఉంది. 9వ తేదీ దాకా, 9వ తేదీ సాయంత్రం దాకా మొత్తం ప్రచారానికి టైం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ టైం వరకు ఎవరు కూడా హైదరాబాద్ లో కనపడకూడదని కూడా హుకుం జారీ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ మీటింగ్ లో సర్వేలో వెనుకబడిన మున్సిపాలిటీలను కూడా తన ఫీడ్బ్యాక్ ని ఏదైతే సర్వే చేయించుకున్నారో ఆ సర్వే రిపోర్ట్ ని మంత్రుల ముందు, ఇన్ఛార్జీల ముందు పెట్టినట్టుగా తెలుస్తోంది. ఇందులో ప్రధానంగా ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి ఆదిలాబాద్ గాని, నిజామాబాద్ గాని, కరీంనగర్ లోని పలు మున్సిపాలిటీలో ఎక్కడెక్కడ వెనుకబడి ఉన్నాము, అక్కడ మనం ఫస్ట్ ప్లేస్ లో రావాలంటే ఏం చేయాలి అనేటువంటి విషయం మీద గతంలో చేసినటువంటి సర్వేలు, లేటెస్ట్ గా ఈ వారంలో వచ్చినటువంటి సర్వేని ముందు పెట్టి మంత్రులకు సూచించినట్టుగా తెలుస్తోంది. కనుక మున్సిపాలిటీలో వెనుకబడడానికి కారణం ఏంటి, వాటికి ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాలని కూడా వాళ్ళకు టార్గెట్ విధించారు. ఇక రేపటి నుంచి మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల గెలిపే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా జిల్లాల పర్యటనకు వెళ్తున్నటువంటి నేపథ్యం ఉంది. రేపు మిర్యాలగూడ నుంచి ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ మున్సిపాలిటీ నుంచి ఆయన తన ఎన్నికల శంకరాన్ని పూరించనున్నారు. రేపటి నుంచి 9వ తేదీ దాకా దాదాపు వారం రోజుల దాకా
జిల్లా పర్యటనలో ఉంటారు. హైదరాబాద్ లో సెక్రటరియట్ లో కానీ ఎక్కడ కూడా కనిపించారు. మొత్తం కూడా జిల్లా పర్యటనలోనే ఉంటారు. ఈ విషయం కూడా చెప్పారు. ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు ఏ రోజు యాక్చువల్గా ఈ రోజు నుంచే ఎన్నికల శంకారావు ఉండేది. బట్ నిన్న జూమ్ లో మీటింగ్ కానీ ఒక రోజు యుఎస్ పర్యటించి లేట్ గా రావడం కానీ ఇవన్నీ కారణాలు పెడితే రేపటి పోస్ట్ పోన్ చేశారు. రేపటి నుంచి 9వ తేదీ నాడు వరకు కూడా జిల్లా పర్యటనలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక ఎప్పటికప్పుడు ఇన్ఛార్జీల మంత్రులతో సమావేశం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని కూడా ఇందులో మాట్లాడారు. రోజువారీగా రిపోర్టులను తాకు అందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వెనుకబడ్డ ఏదైతే మున్సిపాలిటీలు ఉన్నాయో కొన్ని చుక్కల ట్రయాంగిల్ ఫైట్ ఉంది. కొన్ని చోట్ల బీజేపీకి నెక్ టు నెక్, కాంగ్రెస్ కు బీజేపీ మధ్య కొన్ని మున్సిపాలిటీలు ఉన్నాయి. దాదాపు 10 నుంచి 15 మున్సిపాలిటీ దాకా బీజేపీకి కాంగ్రెస్ మధ్యలో ఉన్నాయి. ఒక 30-40 చోట్ల బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలో గట్టి ఫైట్ ఉన్నటువంటి నేపథ్యం కూడా ఉంది. ఇక కొన్ని సునాయాసంగా గెలుచుకున్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థులు గెలుచుకునేటివి కూడా దాదాపు 50 పైగా మున్సిపాలిటీలు ఉన్నాయి. వాటి మీద నల్లేరుపై నడకగా కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. బట్ ఏదైనప్పుడు కూడా ఇక సగం సీట్ల మీద సీరియస్ ఫైట్ ఉన్న నేపథ్యంలో ఆ సీట్ల సంబంధించినటువంటి విశ్లేషణను, సర్వే రిపోర్ట్లను ఇవన్నీ కూడా తెప్పించుకొని ఈ రోజు ఆ మీటింగ్ లో చర్చించారు. అసంతృప్తుల నేతలను కూడా బుజ్జగించాలని కూడా సీఎం చూశారు. ఎందుకంటే అక్కడక్కడ రెబల్ గా పోటీ చేసిన వాళ్ళు కానీ అదే సమయంలో విత్డ్రా అయిన వాళ్ళు కూడా ఉన్నారు. విత్డ్రా అయిన వాళ్ళు కొంతమంది సపోర్ట్ పూర్తి స్థాయిలో అభ్యర్థికి ప్రచారం చేసేలాగా వాళ్ళని మోల్డ్ చేయాల్సిన అవసరం ఉంది అనేది కూడా సీఎం సూచించారు ఇన్ఛార్జి మంత్రులకు. ఎందుకంటే బలవంతంగా వాళ్ళని విత్డ్రా చేయించడంలో సక్సెస్ అయ్యారు. కానీ వాళ్ళని మళ్ళీ ఈ 6 రోజుల పాటు అభ్యర్థి వెంట నిలబడేలాగా, కష్టపడేలాగా వాళ్ళ వెన్నంటే ఉంచుకోవాల్సిన అవసరం ఉందని కూడా సీఎం సూచించారు. బట్ ఇట్లా ఇవన్నీ చేస్తున్నారు. అయితే రేపు మిర్యాల రోడ్ నుంచి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో అక్కడ 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కూడా శంకుస్థాపన చేయనున్నారు. ఇక మహిళా సంఘాలకు చెక్కుల పంపిణీ కూడా ముఖ్యమంత్రి అక్కడి నుంచే అందజేసే అవకాశం ఉంది. అనంతరం అక్కడ బహిరంగ సభ సాయంత్రం 5:30-6 గంటలకు భారీ బహిరంగ సభ ఉంటుంది. దాంతో ఉమ్మడి నల్లగొండ జిల్లా ఉన్నటువంటి మున్సిపాలిటీల మీద ఖచ్చితంగా ఉద్దేశించి మాట్లాడతారు. మొత్తం రైతులకు చేసినటువంటి మేలు కానీ, సంక్షేమ పథకాలు కావచ్చు, మున్సిపాలిటీని ఏ రకంగా గత ప్రభుత్వం ఏ రకంగా నిర్లక్ష్యం చేసింది, ఇప్పుడు మనం వస్తే ఏం చేస్తాం అనేటువంటి దాని మీద సుదీర్ఘంగా మాట్లాడే అవకాశం ఉంటుంది. బట్ ఏదంటూ కూడా మహిళలకు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కానీ మిగతా అంశాల మీద అన్నిటి కూడా ఏకరు పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. బట్ మొత్తానికి సీఎం పర్యటన రేపటి నుంచి ఉన్న నేపథ్యంలో ఇక బీఆర్ఎస్ పార్టీ కూడా ఎదురుదాడి చేసే అవకాశం ఉంటుంది. అదే వేదిక నుంచి బీఆర్ఎస్ ని, బీజేపీని కూడా నాటుగానే సీఎం రేవంత్ రెడ్డి కానీ మిగతా మంత్రులు కూడా వివిధ మున్సిపాలిటీల్లో గట్టిగానే మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. బట్ మొత్తానికి బీసీలకు 42% రిజర్వేషన్ విషయంలో కానీ మిగతా కూడా కోర్టు పరిధిలో ఉన్నాయి కాబట్టి వాటి విషయాలు ఖచ్చితంగా చేస్తామనేటువంటి ప్రామిస్ కూడా చేసే అవకాశం అయితే ఉంది. బట్ ఇప్పుడైతే ఇచ్చినటువంటి హామీలన్నీ ఒక్కొక్కటి నెరవేరుస్తున్నాము. బట్ మున్సిపాలిటీలను డెవలప్ చేయాల్సిన బాధ్యత మా ఉంటూ ఉంది. అంటే ఇప్పుడు చాలా సీరియస్ గా తీసుకున్నామని కూడా చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది. బట్ ఏదైనా కూడా మొన్న మనం చూసాం జూబ్లీస్ లో గెలిచినటువంటి సంతోషంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలందరూ కూడా కంటోన్మెంట్ లో గెలిచారు. మన సర్పంచ్ ఎన్నికల్లో కూడా బలపరిచినటువంటి వ్యక్తులు గణనీయంగా దాదాపు 60% దాకా గెలిచారనేటువంటి ఫీడ్బ్యాక్ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు దాదాపు 85% పైగా గెలుచుకోవాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకు టార్గెట్ పెట్టినట్టుగా తెలుస్తుంది. దీని తర్వాత కొంతమందికి ఆశావాదులకు కావచ్చు, బాగా కష్టపడినటువంటి మున్సిపాలిటీల వాళ్లకు ఖచ్చితంగా కార్పొరేషన్ పదవులు ఇవ్వాలని కూడా ఇప్పటికే నిన్న మీటింగ్ లో కూడా మహేష్ కుమార్ గౌడ్ అదేవిధంగా ఇన్ఛార్జి ముందు కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. బట్ ఈ ఎలక్షన్ రిజల్ట్ తర్వాత 13వ తేదీ తర్వాత ఎవరైతే మంచిగా పనిచేశారో వాళ్లకు పదవులు ఇవ్వాలనేటువంటి ఆలోచన కూడా ఇప్పటికే సూత్రప్రాయంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ మీటింగ్ లో కూడా చర్చించినట్టుగా తెలుస్తుంది. బట్ ఏదైనా కూడా రేపటి నుంచి వారం 10 రోజుల దాకా హైదరాబాద్ వీడి మంత్రులు, సీఎం రేవంత్ రెడ్డి కూడా పర్యటిస్తున్నటువంటి నేపథ్యంలో ఎన్నికలు చాలా రసవత్తరంగా ఉండే అవకాశం ఉంటుంది. మున్సిపాలిటీలకు గడువు పూర్తయిన తర్వాత చాలా లేట్ గా ఎలక్షన్స్ నిర్వహిస్తోంది. బట్ ఈ ఎలక్షన్స్ ని అన్ని రాజకీయ పార్టీలు కూడా చాలా సీరియస్ గా తీసుకున్నటువంటి నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అధిక స్థానాల్లో గెలిపే లక్ష్యంగా అన్ని రకాల ప్రయత్నాలు చేయడానికి ముందుకు వెళ్తున్నట్టుగా అర్థమవుతోంది.
రైట్, థ్యాంక్ యూ నరేందర్.